మీరు గమనించారా? మీరు బయటకు చాలా మౌనంగా కనిపిస్తారు. కాని మీ లోపల మాత్రం సముద్రంలాంటి ఆలోచనల తుఫాను నడుస్తూనే ఉంటుంది. మీరు నవ్వుతున్నప్పుడు కూడా మీ మనసు ఎవరూ చూడలేని చోట ఏదో బాధని దాచుకుంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది కర్కాటక రాశి స్వభావం. మీరు ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. ఎందుకంటే మధ్యలో ఒక విషయం చెబుతాను. అది ఇప్పటివరకు ఎవ్వరూ మీకు చెప్పి ఉండరు. మీ జీవితంలో జరుగుతున్న చాలా విషయాలకు అదే కారణం. మీరు కర్కాటక రాశి అయితే, లేదా మీ జీవితంలో కర్కాటక రాశి వ్యక్తి ఉంటే, ఈ మాటలు మీ హృదయానికి నేరుగా తాకుతాయి. మీరు చాలా లోతైన వ్యక్తి. అందరూ పైపైగా ఆలోచిస్తుంటే, మీరు మాత్రం ప్రతి మాట వెనుక భావాన్ని వెతుకుతారు. ఎవరైనా ఒక చిన్న మాట అన్నా, అది మీకు చిన్న మాట కాదు. మీరు దాన్ని రాత్రంతా తిప్పి తిప్పి ఆలోచిస్తారు. మీరు చాలా ప్రేమిస్తారు. అతి ఎక్కువగా ప్రేమిస్తారు. అంత ప్రేమించేవాళ్లే ఎక్కువగా గాయపడతారు. ఇది మీ జీవితంలో మళ్లీ మళ్లీ జరిగిందే కదా. మీరు మీ వాళ్లకోసం ఎంత దూరమైనా వెళ్లగలరు. మీరు మీ కుటుంబం కోసం, మీ ప్రేమ కోసం, మీ స్వప్నాల్ని కూడా పక్కన పెట్టే వ్యక్తి. కాని అదే సమయంలో మీరు మీ గురించి ఎప్పుడూ మాట్లాడరు. మీ బాధను మీరే మింగేస్తారు. మీరు లోపల చాలా సున్నితమైన హృదయం ఉన్నవారు. కాని బయటకు మాత్రం నాకు ఏం కాదు అన్నట్టు నటిస్తారు. అదే మీ బలహీనత. అదే మీ బలం కూడా. మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అర్థంలేని అనుమానాలు ఉండవు. కాని ఒకసారి నమ్మకం పోయిందంటే మీరు మళ్లీ ఆ వ్యక్తిని మనసులోకి రానివ్వరు. మౌనంగా దూరం అవుతారు. మీ మౌనం చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు అరవరు, కోపం చూపరు. కాని లోపల మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు వెనక్కి తిరగరు. మీ ఆలోచనలు చాలా భావోద్వేగాలతో నిండినవి. మీరు ఏ పని చేసినా దానికి హృదయం జోడిస్తారు. అందుకే మీకు ద్రోహం ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే అందరూ హృదయంతో ఆలోచించరు. మీరు గతాన్ని వదలలేరు. చిన్న జ్ఞాపకమైనా మీరు దాన్ని చాలా కాలం దాచుకుంటారు. ఒక మాట, ఒక వాసన, ఒక పాట మీను మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్తుంది. మీరు చాలా కేరింగ్. మీరు ఎవరైనా బాధలో ఉంటే మీరు వాళ్ల బాధను మీది చేసుకుంటారు. కాని అదే సమయంలో మీరు మీ బాధను ఎవరికి చెప్పరు. మీరు ప్రేమలో ఉంటే మీరు సంపూర్ణంగా ఉంటారు. అందుకే మీకు అర్ధసగం ప్రేమ సరిపోదు. లేదా పూర్తిగా కావాలి. లేదా ఏమీ వద్దు. మీరు ఎవరినైనా కోల్పోయినప్పుడు మీరు బయట ఏడవకపోవచ్చు. కాని లోపల మాత్రం రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా ఆ గాయం మిగిలే ఉంటుంది. మీరు చాలా ఇంట్యూషన్ ఉన్నవారు. ఎవరూ చెప్పకపోయినా మీకు లోపలే తెలుస్తుంది. ఎవరు నిజం, ఎవరు నటన. కాని మీరు ఆ ఇంట్యూషన్ని చాలాసార్లు ఇగ్నోర్ చేస్తారు. అదే మీకు సమస్యలు తెస్తుంది. మీరు భద్రత కావాలనుకునే వ్యక్తి. భావోద్వేగ భద్రత, ఆర్థిక భద్రత, సంబంధాలలో భద్రత. అది దొరకకపోతే మీరు లోపలే కుంగిపోతారు. మీరు చాలా లాయల్. మీరు ఒకసారి ఎవరి పక్షంలో ఉంటే ఎంత తప్పు చేసినా మొదట కాపాడే ప్రయత్నం చేస్తారు. కాని అదే వ్యక్తి మిమ్మల్ని తక్కువ చేస్తే అప్పుడు మీరు పూర్తిగా మూసుకుపోతారు. ఇప్పుడు ఒక నిజం చెబుతాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ జీవితంలో ఎందుకు మళ్లీ మళ్లీ ఒకే తరహా బాధలు వస్తున్నాయో తెలుసా? మీరు అవసరం లేని చోటు కూడా మీ హృదయం పెట్టేస్తున్నారు. అర్హతలేని వాళ్లకు కూడా మీరు విలువ ఇస్తున్నారు. మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే. ప్రతి ఒక్కరూ మీలాగా ఉండరు. ప్రతి చిరునవ్వు నిజం కాదు. ప్రతి మాట ప్రేమ కాదు. మీరు మీ విలువ తెలుసుకున్న రోజే మీ జీవితం మారడం మొదలవుతుంది. మీరు ఇచ్చే ప్రేమ చాలా పవిత్రమైనది. అది ప్రతి ఒక్కరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కర్కాటక రాశి అయితే మీకు దేవుడు ఒక ప్రత్యేకమైన హృదయం ఇచ్చాడు. అది బలహీనత కాదు. అది ఒక వరం. కాని ఆ వరాన్ని కాపాడుకోవడం మీ చేతిలో ఉంది. ఈ మాటలు మీకు లోపల తాకితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం వీడియో కాదు. ఇది మీలాంటి హృదయాల కోసం చేసిన మాటలు. మీరు కర్కాటక రాశి అయితే కింద కామెంట్లో కర్కాటకం అని తప్పకుండా టైప్ చేయండి. మీరు ఒంటరిగా లేరని మీకు అర్థమవుతుంది. ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి లోతైన నిజాలు
మీరు మిస్ కాకూడదంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వచ్చే వీడియోలో కర్కాటక రాశివాళ్ల జీవితాన్ని మార్చే ఒక రహస్యం చెప్పబోతున్నాను. అది మీరు మిస్ అయితే మళ్ళీ దొరకదు.